ఇక్కడ దస్తగిరి ఒక మాదిగ కులానికి సంబంధించిన వ్యక్తికి సీట్ ఇచ్చా. సామాజిక న్యాయానికి కట్టుబడిన పార్టీ తెలుగుదేశం పార్టీ. కొన్ని ప్రాంతాల్లో మాల కులస్తులు ఎక్కువ ఉంటే వాళ్లకు న్యాయం చేశా, కానీ అన్ని కులాలకు న్యాయం చేసే పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. మీ కర్నూలు పార్లమెంట్ ఒక్కసారి మీరు తీసుకోండి ఉదాహరణగా. ఈ రోజు 40 సంవత్సరాల్లో ఎప్పుడూ ఇవ్వలేదు. కురబ కమ్యూనిటీకి సంబంధించిన పంచలింగాల నాగరాజుని ఎంపీ పెట్టారు. ఆయన్ని కూడా ఈ నియోజకవర్గమే, అవునా కాదా? ఒక సాధారణమైన వ్యక్తి, అవునా కాదా? మామూలుగా ఒక ఎంపీటీసీ గెలిచిన అభ్యర్థిని నేను బుధం చేసి మీ కులానికి నాయకత్వం ఇవ్వాలి, కర్నూలు ఎంపీ కావాలని కర్నూలు ఎంపీగా ఎంపిక చేశానని మీ అందరికి హామీ ఇస్తున్నా. ఒక పక్క దస్తగిరి, ఒక పక్క ఎంపీ నాగరాజు, ఇంకో పక్క చూస్తే బోయ కులస్తులు ఎక్కువ ఉంటారనే ఉద్దేశంతో మంత్రాలయం రాఘవేందర్ రెడ్డికి ఇచ్చారు. బీజేపీ ఆదోని డెంటల్ పార్సార్థికి ఇచ్చారు. అంటే ఎక్కువ కులస్తులు ఉన్నారు కాబట్టి వాళ్ళకు 2 సీట్లు ఇచ్చామని మీ అందరికి హామీ ఇస్తున్నా. వీళ్ళనే కాదు, ఇంకో పక్క మీరు చూస్తే ఎవరైతే కేఈ కృష్ణమూర్తి వారసత్వంగా ఉన్నాడో వాళ్ళ అబ్బాయిని ఒక ఈడిగ కులంలో పత్తికొండ ఎమ్మెల్యేగా ఇచ్చానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క ఆలూరులో ఒక లింగాయత్ కమ్యూనిటీ ఇక్కడ ప్రిడామినెంట్ గా ఉంది, అందుకనే ఒక లింగాయత్ ఎమ్మెల్యే ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. కర్నూలులో ఒక ఎంపీగా ఎమ్మెల్యేగా ఇచ్చాం. భారత్ వచ్చి ఒక వైశ్య కులానికి ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. పక్కన నంద్యాలలో ఒక ముస్లిం కూడా ఇచ్చానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడు అడుగుతున్నా నేను మిమ్మల్ని, నేను చేసిన సామాజిక సమీకరణ మీకు నచ్చిందా లేదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.